సర్వార్థదం రసనిధిం విమలం పురాణం అన్నాడు. మనుష్య ఉపాధికి రెండు గొప్ప లక్షణాలున్నాయి. ఒకటి వాక్కు. మనం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనగలం, రామ 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 అనగలం. ఎన్ని పాపాలు చేసిన వాడైనా రామ 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 అని 3 మాటలంటే పార్వతి వాడి పాపములు నశిస్తున్నాయి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన వాడితో సమానము అన్నాడు శివభగవానుడు. కేవలం భగవన్నామం చెప్పగలిగినటువంటి ప్రాణి ఈ సమస్త జీవకోటి యందు మనుష్యుడొక్కడే. ఒక పిల్లిగా పుడితే వచ్చే నష్టం లేదు, కానీ అది జీవిత పర్యంతంలో ఒక్కసారి కూడా భగవన్నామం చెప్పలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి అదృష్టం పొందినవాడు మనుష్యుడొక్కడే. ఆ భగవన్నామం చెప్పి భగవన్నామాన్ని వ్రాసి మనిషి తరించిపోతాడు. ఈ మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా సంసార సాగరాన్ని దాటేస్తాడు. అందుకే పెద్దలైన వాళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే, నాకు ఆ నాలుక మీద ఈశ్వరుడు యొక్క నామం కదిలేటట్టుగా ఉన్నారు. దుర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నీ నామము ఎప్పుడూ కావాలి శంకర, ఆ శివనామము నా నాలిక మీద దొర్లేటట్టుగా చెయ్యి అంటాడు. హరునకు అవిభీషణనకు అద్విజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరభి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. ఎప్పుడూ రామనామం పలికించమంటారు రామదాసు గారు. పలికేది ఏ నామం అన్నది కాదు, వైదికమైనటువంటి ఏ ఈశ్వరనామమైనా మీ పాపములను తొలగించగలదు. అటువంటి భగవన్నామము చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన ఏకైక ప్రాణి మనుష్యుడు. అలాగే భగవత్ కథాశ్రవణము చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడు. భగవంతుని గురించినటువంటి కథ చెప్తున్నారు అంటే ఒకవేళ జన్మజన్మాంతర సంస్కారం చేత వినాలి అనిపించి ఒక పాము అక్కడికి వచ్చిందనుకోండి, వెంటనే మనందరం పెద్ద గడబిడ చేసి ఆ పావును అక్కడి నుంచి తరిమేస్తాం. నిజంగా ఒకవేళ ఆ జీవిలో ఎక్కడో భాగ్య విశేషం ఉండిపోయి భగవత్కథ విందామన్నా ఆ ప్రాణులు అసలు దేవాలయంలోకే రాలేవు భగవత్కథ వినడానికి. కానీ భగవత్కథ వినడానికి వీలైనటువంటి చెవులను, దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధిని, పరవశించి భగవన్నామని చెప్పగలిగినటువంటి నాలుకని ఈశ్వరుడు మనకి కృప చేశాడు. సూత భగవానుడు అంటున్నాడు, మీరు భగవత్కథ వింటాను అన్నందుకు నేను ఎందుకు పరవశించిపోతున్నానో తెలుసా? ఒక్కటే కారణం, ఈశ్వరుడు ఇటువంటి గొప్ప మనుష్య దేహాన్ని ఇచ్చినప్పటికీ కొందరు ఈ మాటని దేనికి ఉపయోగిస్తున్నారు? సంప్రాప్య వాచక మహో న శృణోతి మూఢో. వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడుకోవడంలో కాలం వెళ్లబుచ్చేస్తున్నారు, లేదా పనికి మాలిన విషయాలన్నీ వినడంలో చెవుల్ని ఉపయోగిస్తున్నారు. మళ్లీ ఈ 2 రకాలైనటువంటి విషయాల్ని విని జంతువులు తమకి లేక ఏ బాధ పొందుతున్నాయో ఉండి వాళ్ళు అదే బాధ పొందుతున్నారు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. ఈ శరీరం ఎటువంటిదైతే ఏంటి? ఏ వేదంబు పఠించెల్లూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాకజింతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక పావు భగవంతుణ్ణి సేవించి మోక్షాన్ని పొంది ఆయనలో కలిసిపోయి ఒక క్షేత్రమునకు శ్రీకాళహస్తి అని పేరొచ్చి అంత గొప్పవయ్యాయి. భగవద్భక్తి లేనప్పుడు మనుష్య ఉపాధిని పొందితే మాత్రం ఉపయోగమే ఉంది. షడూర్ములలో బయటి ప్రాణులకు ఏమున్నాయో నీకు అవే ఉన్నాయి. అది కాదు కావలసింది, మనుష్య ఉపాధి ఉన్నందుకు నీకు ఈశ్వరుడు గొప్పగా అనుగ్రహించినది ఇది. భగవన్నామము చెప్పగలిగిన నాలుక, భగవత్ కథ విని పొంగిపోగలిగినటువంటి బుద్ధితో కూడిన చెవులు. ఇప్పుడు ఆ చెవులు, ఆ నాలుక భగవత్ కథా శ్రవణమునకు, భగవత్ కథా గానమునకు ఉపయోగపడకపోతే దాని వలన ఉపయోగం ఉంటుందా? అందుకే దీనికి రసేంద్రియము అన్నాడు సూతుడు. రసేంద్రియము అంటే, రసము అంటే రుచి.
చేసినటువంటి వంటల యొక్క రుచిని శరీరం వదిలిపెట్టేసేంత వరకు తలుచుకు 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 వండించుకుని అవే తిని పొంగిపోవడం నాలుక వల్లే. కానీ భగవన్నామం చెప్పగలిగినటువంటి నాలుక కూడా అబ్బా ఎంత గొప్పగా ఉంటుందండి ఆ నామం అని చెప్పకుండా ఉండలేక చెప్పగలిగితే ఆనాడు మనుష్య జన్మకి సార్థకత లభించినట్టు. అందుకే శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అంటారు. ఎంత రుచిరా అంటే రామనామంలో రుచి ఉంటుందా? రుచి ఏమిటి? అదేనా యాపిల్ పండా అరటి పండా? రుచి ఉంటుందా అంటే నాలుక చేత తెలుసుకోబడేటటువంటి రసము అంటే బాహ్యమైన రుచి కాదు. నిన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడు నీకు ఇంత గొప్ప అవయవాలనిచ్చాడనేటటువంటి పొంగు నీలో కలగడం వల్ల భగవన్నామం చెప్పకుండా ఉండలేక ఆనందంతో నువ్వు కీర్తన చేసినప్పుడు నీ నాలుక నీకు ఉపయోగపడినప్పుడు పొందినటువంటి రుచి లోపల నుంచి పైకొచ్చిన సంతోషరసాన్ని పొందడానికి కారణమైంది. కాబట్టి ఉద్భుతమవడానికి కారణమైంది. కాబట్టి ఆనందానికి ఇప్పుడు అది రసేంద్రియమైంది. ఇది సూచుడు అడుగుతున్నాడు. మీరు నన్ను భగవత్ కథ చెప్పండి చెప్పండి అని అడిగినందుకు నేను పొంగిపోతున్నాను. ఎందుకని? ఇవాళ అధికారము కలిగినటువంటి శ్రోతలు నాకు లభించారు. ఇన్నాళ్లకి కేవలం ఏదో వండుకు తింటాం, మాకు సుఖాలు ఎలా వస్తాయి, మా పిల్లలు ఎలా గట్టెక్కుతారు అని కాదు. అసలు ఈ ఉపాధితో వచ్చినందుకు మేము ఎలా గట్టెక్కుతాం, మాకు భగవత్ కథ చెప్పు అని అడిగిన వాళ్ళు దొరికారు. ఇన్ని కోట్ల మందో మనుష్యులున్నారు. కానీ ఎవరు చెవుల్ని నాలుకని వినియోగించుకుంటున్న వాళ్ళు? మీరు ఇటువంటి స్థితిని పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎంతటి పాపాత్ముడైనా, ఇత పూర్వం భగవన్నామం చెప్పడంలో విస్మరణ పొందినవాడైనా, ఇత పూర్వం భగవత్ కథ విననివాడైనా అరెరే మన జన్మ ఎంత పాడైపోయిందిరా అని పరితాపంతో దేవీ భాగవతాన్ని ఎవడు వింటున్నాడో అటువంటి వాణ్ణి ఆ తల్లి అనుగ్రహించి, అమ్మ ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచిస్తుందంటే బాగుపడిన కొడుకు గురించి ఆలోచించదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకు గురించి అమ్మకి బెంగ ఉండదు. సరిగ్గా చదువుకోకుండా వెనకబడిపోతున్న పిల్లవాడి గురించే అమ్మ ఉపవాసాలు చేస్తుంది. సరిగ్గా వృద్ధిలోకి రాని పిల్లాడి గురించే అమ్మ పూజలు చేస్తుంది. ఎప్పుడైనా అమ్మ కన్నీరు కారిస్తే అయ్యో ఆ పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో వాడి గురించి ఏమండి, వాడు పర్వాలేదు, వీడి గురించే నా బెంగంతా అంటుంది. అమ్మవారి స్వరూపం కారుణ్యానికి ప్రతీక. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, అమ్మవారంత బాధపడే కన్నా అమ్మవారే మాకు ఇచ్చు కదండి అని. అమ్మవారు తప్పకుండా మీకు ఇస్తుంది. ఎప్పుడు? ఈ ఇంద్రియముల యొక్క లౌల్యమునకు మేము వశులమైపోయి అమ్మా ఇంకా మేము నీ పాదాలు పట్టుకునే స్థితిలో లేవు అని త్రికరణ శుద్ధిగా మీ బలహీనతని మీరు అమ్మవారి ముందు చెప్తే, శరణాగతి అంటే నోటితో చేసేది కాదు, మీ బలహీనతని మీరు త్రికరణ శుద్ధిగా చెప్పినా ఆవిడ అనుగ్రహిస్తుంది. అమ్మవారు బుద్ధినిచ్చింది కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి ఇంద్రియ లౌల్యము నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేసినా దానికి ఆవిడ ప్రచోదనాన్ని ఇచ్చి ఆవిడ సాయపడుతుంది. అందుకే ఆవిడ ఎప్పుడు దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యానికి ఉపయోగపడుతుంది. దేవతలంటే బాహ్యంలో ఉంటారు, రాక్షసులంటే బాహ్యంలో ఉంటారు అనుకోకండి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు లోపలే ఉంటాయి. నాకు కోపం వచ్చిందండి అంటాడు. నాకు కోపం వచ్చిందండి అనడానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో రాదు. నీలో ఉన్న కోపమే పైకి వచ్చింది. నీలో ఉన్న కోపం పైకి రాకుండా ఉండాలి అంటే అశిధారావ్రతం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ జాగ్రత్తగా నీ కోపాన్ని నువ్వు పరిశీలనం చేసుకోవాలనేటటువంటి నీ ప్రయత్నం దేవతా లక్షణం. పైన వచ్చి పడి నిన్ను పాడి చేద్దామనుకోవడం రాక్షస లక్షణం. రాక్షసి కోపం. దేవతలు కోపాన్ని నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి మీ యందు ఉండడం. మీరు కోపం తగ్గించుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అమ్మవారి అనుగ్రహం కలిగినట్లు. మీరసలు అమ్మవారి యొక్క పాదములు పట్టుకుందామని ప్రయత్నం మొదలు పెడితే ఆవిడే ధియోయోన ప్రచోదయాత్, మీ బుద్ధిని ప్రచోదనం చేసి తన పాదములు పట్టుకునేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణి. మీ యందు ఆ కదలికను తేగలిగినటువంటి తల్లి. ఆ తల్లి లేకపోతే కదలిక అన్నది సంభవమే కాదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. అమ్మా గతంలో ఎక్కడో ఏదో పుణ్యం చేయకపోతే ఈనాడు నీ పాదముల వంక చూద్దామనిపిస్తుందా? ప్రణంతుం
ఒక్కసారి నమస్కారం చెయ్యాలి అంటే ఈ రెండు చేతులు ఇలా కలవాలి. ఎంతమందినో చూసి తల ఇలా ఆడిస్తాడు. నా అంతవాణ్ణి నేను నమస్కారం చేయడం ఏమిటి అంటాడు. అలా కాదని 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని బుద్ధి స్థానమైన తలని 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను అని వంగగలిగినటువంటి బుద్ధి లోపల ఉండాలి అంటే అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు సంతతము నమస్కరిస్తూ ఉండేవాడు. జలజాతెచ్చను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపను బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి. నేనేం చెయ్యగలనయ్యా గురువుకి, నాకు ఈశ్వరుణ్ణి అందించిన వాడిని నీకు తిరిగి ప్రత్యుపకారం చేయడం కుదురుతుందా? 2 చేతులు కలిపి శిరస్సును ఉంచి నీ పాదముల దగ్గర నమస్కారం చేస్తున్నానయ్యా. అంజలి ఘటించల భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అటువంటి వినయం రావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆవిడ కదలిక ఉంటే తప్ప లోపల కదలికలు సరైనవి కావు. లోపల సరైన కదలికలు లేకపోతే బాహ్యంలో కదలికలు సరైన ఉండవు. ఒక ఆయన ఎప్పుడు దేవాలయం వైపు కదులుతాడు, ఒక ఆయన ఎప్పుడు దురభ్యాసం వైపు కదులుతాడు. ఎందుకు వచ్చింది? ఏ భగవతి పాదములు పట్టుకోలేదో నీకు బుద్ధి ఇచ్చినా దానివల్ల పాడవుతున్నావు. ఒక్కసారి అమ్మవారి వంక చూడు. అమ్మవారు నీ వంక చూసి నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు నిగ్రహించుకోలేకపోతే అది తల్లికి చెప్పుకో. నువ్వు ఉన్నత పదంలోకి వచ్చి బుద్ధితో ప్రకాశించి మంచి స్థితిని పొందాలనుకుంటే అమ్మవారి అనుగ్రహం కోరుకో. ఈ 2 మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. దయాస్వరూపిణి అయినటువంటి తల్లి ఎప్పుడూ మనని సన్మార్గంలో ప్రవర్తింపచేయాలనే తాపత్రయపడుతూ ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాన్ని వివరణ చేసినటువంటి పురాణం కనుక ఇది దేవీ భాగవతమయ్యా. ఎంత పాపాత్ముడైనా ఆ తల్లి గురించి వింటే అన్ని పాపములు నశించి అమ్మవారి అనుగ్రహం పొందుతాడు. జీవితంలో దేవీ భాగవతం వినలేదు అని చెప్పుకోవడం, దేవీ భాగవతం చదువుకోకపోవడం అటువంటి కన్నతల్లి యొక్క ప్రేమని జారవిడుచుకోవడం కాదా? కాబట్టి మీరు ధన్యాత్ములు. నన్ను ఇంత మంచి కోరిక కోరారు, తప్పకుండా మీకు దేవీ భాగవత వివరణ చేస్తాను అంటున్నాడు సూత భగవానుడు. అని ఆయన అమ్మవారు పైకి కనపడకుండా వెనక ఉండి ఈ లోకాన్నంతటినీ సృష్టి స్థితి లయ అన్న పేరుతో సాత్విక శక్తి చేత, రాజసిక శక్తి చేత, తామసిక శక్తి చేత ఈ లోకాన్ని నిర్వహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి తీరుని వివరణ చెయ్యడానికి హయగ్రీవోత్పత్తి అనేటటువంటి ఒక ప్రకరణాన్ని మనకి అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు సుత మహర్షి. మీరు అవధరించండి. కదాచిద్దారుణం యుద్ధం కృత్వాదేవ సనాతనః 10 వర్ష సహస్రాణి పరిశ్రాంతో జనార్దనః సమే దేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం విభో ఆవలంబ్య ధనుః సద్యం కంఠే దేశే ధరాస్థితం అన్నారు. ఒకానొకప్పుడు రాక్షసులందరితోటి యుద్ధం చేశాడు విష్ణు భగవానుడు. యుద్ధం చేసింది ఎన్నాళ్ళు చేశారట? ఆ యుద్ధం 10 వర్ష సహస్రాణి పరిశ్రాంతో జనార్దనః 10,000 సంవత్సరములు యుద్ధం చేశాడు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. 10,000 సంవత్సరములు యుద్ధం చేశాడు అంటే యుద్ధం చేయడం సరదాగా ఉండి యుద్ధం చేస్తాడా? యుద్ధం చేయడానికి సరదా ఉన్నవాడు ఓడుంటాడు. ఆ సరదా ఉండి లోకాన్ని పాడు చేస్తున్న వాడిని నిగ్రహించడానికి యుద్ధం చేసేవాడై విష్ణు భగవానుడు ఉంటాడు. అది కదలికే, ఇది కదలికే. 10,000 సంవత్సరములు విష్ణువుతో పోరాడడం అంటే అవతలవాడు ఎంత శక్తివంతుడై ఉండాలి. ఆయన ఒక్కసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తేనే కొన్ని లక్షల మంది రాక్షసులు తెగటారిపోతారే. అటువంటిది విష్ణువుతో ఒక రాక్షసుడు 10,000 సంవత్సరములు పోరాడాడంటే ఎంత శక్తివంతుడై ఉండాలి. ఇప్పుడు శక్తి అన్న మాట ఎక్కడ ఉన్నా ఆవిడే అని నేను చెప్పాను మీకు. శక్తి అంటే కదలిక, శక్తి అంటే ఆదిశక్తి, అన్ని శక్తులకు ప్రధానమైన శక్తి. అందుకే దుర్గా సప్తశతి చేస్తే అన్ని కదలికలకి ఆవిడే ఆధారం అని చెప్తాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ తల్లి నువ్వు అన్నం తినకుండా తిరుగుతుంటే అయ్యో నీ శరీరంలో ఉన్నటువంటి ఓపిక తగ్గిపోతోంది, దీనిలో కొంచెం పదార్థాన్ని పడేస్తే నేను పచనం చేసి ఇందులో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ నీకు శక్తిగా అందిస్తానని
ఆకలిగా లోపల మంట పుట్టించి చెప్తోందో ఆ తల్లి క్షుధ, ఆకలి రూపంలో నీ శరీరమును ఆవహించి ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారం అన్నాడు మార్కండేయుడు. ఆ తల్లి క్షుధారూపంలో ఆవిడే ఉంది, శక్తి రూపంలో ఆవిడే ఉంది, కదలికలుగా ఆవిడే ఉంది, నిద్రగా ఆవిడే ఉంది, లజ్జగా ఆవిడే ఉంది, అన్ని రూపములుగా ఆ తల్లి ఉంది. ఉన్నప్పుడు ఈ లోకములను పీడించడానికి విష్ణు భగవానుడితో 10,000 సంవత్సరములు పోరాడగలిగినటువంటి శక్తి పొందినటువంటి రాక్షసుడి యొక్క శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? అమ్మవారిలోంచే వచ్చి ఉండాలి. బాత్రూంలో పంపు పని చేసినా, వంటశాలలో పంపు పని చేసినా, వాష్ బేసిన్ లో వరండాలో ఉన్న పంపు పని చేసినా, అన్ని పంపుల్లోంచి నీళ్లు రావడానికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉండాలి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు అయిపోతే ఒక పంపులో రావడం ఇంకో పంపులో రాకపోవడం ఉండదు, అన్ని పంపుల్లో నీళ్లు అయిపోతాయి. 10,000 సంవత్సరములు యుద్ధం చెయ్యగలిగిన రాక్షసుడితో యుద్ధం చెయ్యడానికి కావలసిన శక్తి విష్ణు భగవానుడికున్నా అమ్మవారి అనుగ్రహమే. 10,000 సంవత్సరములు విష్ణు భగవానుడితో పోరాడగలిగినటువంటి శక్తి రాక్షసుల యందున్నా అమ్మవారి అనుగ్రహమే. కానీ అమ్మవారి అనుగ్రహంతో శక్తి పొందినప్పటికీ లోకాల్ని పాడు చెయ్యడానికి ఉపయోగించుకున్నవాడు ఒకడు, లోకములను రక్షించడానికి ఆ బలాన్ని వాడుకున్నవాడు ఒకడు. ఇది ఆయన భగవానుడై నిలబడ్డాడు. అందుకే ఆయన్ని స్థితికారుడు అంటారు. స్థితికారుడు అంటే ధర్మము లోకమునందు నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడు, దానికి స్థితికారుడని పేరు. ధర్మము జోలికి వెళ్లి ధర్మాన్ని పాడు చెయ్యాలని ఎవరెవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళని మార్చడానికి ముందు 10 మాటలు చెప్పి చూస్తాడు. అయినా మారకపోతే ఆ ఉపాధిని తీసేయడం తప్ప, ఆ ఉపాధి పడిపోయేటట్టు చేయడం తప్ప ఇంకా వేరే మార్గము లేదు అన్ననాడు మాత్రమే పరమేశ్వరుడు దాన్ని పడగొడతాడు. అందుకే స్థితికార లక్షణము యందు కూడా అమ్మవారి యొక్క కారుణ్య ప్రవాహం ఉంటుంది. రామచంద్రమూర్తి రావణ సంహారము కేవలముగా వెళ్లి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి చంపలేదు. అంగద రాయబారం పంపారు, హనుమతో రాయబారం పంపించారు. తాను యుద్ధభూమిలో నిలబడి ఇవాళ నువ్వు బడలిపోయావు, వెళ్లి విశ్రాంతి తీసుకుని రేపు రా అన్నారు. రథం పడిపోయింది, ధనస్సు పడిపోయింది, తన వాళ్ళన్న వాళ్ళందరూ మరణించారు, కొడుకులు పోయారు, తమ్ముళ్ళందరూ పోయారు, సైన్యం పోయింది, నేడు పోయి రేపు రా అని రామచంద్రమూర్తి అన్నప్పుడు రావణాసురుడు 4 మైళ్లు నడిచి తిరిగి అంతఃపురానికి వెళ్లకుండా 10 అడుగులు ముందుకి నడిచి రామచంద్రమూర్తి పాదాల మీద పడిపోయి ఉంటే వాడు కృతార్థుడైపోయి ఉండేవాడు. వాడి బుద్ధి బావులేనప్పుడు, అంత అవకాశం ఇచ్చినా మారనప్పుడు, వదిలిపెడితే లోకాన్ని పాడు చేయడం వినా వాడి వల్ల ఉపయోగం లేనప్పుడు, మన ఒంటిలో పుట్టిన సెగ్గడ్డైనంత మాత్రం చేత అయ్యో నా ఒంట్లో పుట్టిన సెగ్గడ్డని ప్రేమతో చూస్తామా, డాక్టర్తో కోయించేస్తామా? కోయించినట్టు ఈశ్వరుడిదైనటువంటి ఈ లోకంలోనే సెగ్గెడ్డలా పుట్టి లోకాన్ని బాధ పెడుతున్నటువంటి రాక్షసుని యొక్క శరీరాన్ని పడగొట్టడం వినా మార్గం లేనప్పుడు, అలా ఉపాధిని పడగొట్టి ఇంకా తప్పు చెయ్యకుండా అతన్ని రక్షించడం కోసం పరమేశ్వరుడు పడగొడతాడు. అందుకే సంహార ప్రక్రియందు రాక్షస సంహారమునందు క్రౌర్యమున్నదా, కారుణ్యమున్నదా? కారుణ్యమే ఉన్నది. ఈ కారుణ్యం ఎక్కడిది? దయాస్వరూపిణి అయినటువంటి భగవతి జగన్మాత యొక్క దయ సృష్టి కార్యమునందు, స్థితి కార్యమునందు, లయ కార్యమునందు కూడా ప్రకాశిస్తుంటుంది. అందుకే 10,000 సంవత్సరములు యుద్ధం చేసినటువంటి విష్ణు భగవానుడు అలసట చెందాడు. ఈ మాటలలో ఉండేటటువంటి చమత్కారాన్ని మీరు పట్టుకోవాలి. అలసట చెందడం అంటే ఏమిటి? శక్తి లుప్తము కావడం, ఇక మళ్లీ లేచి తిరగడానికి కావలసిన ఓపిక తగ్గిపోతే అబ్బా బడలిపోయానంటాడు. అంటే ఇక నేను పని చేయలేను. ఇప్పుడు అమ్మవారు ఏదో సంకల్పం చేసింది. ఆ సంకల్పం చేయడం వల్ల 10,000 సంవత్సరములు రాక్షసులతో యుద్ధం చేసి నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విష్ణువుకి అలసట కలిగింది. అంటే ఇప్పుడు ఆవిడ శక్తినిచ్చి రాక్షస సంహారం చేసింది, శక్తి తీసి రాక్షస సంహారమే చేయిస్తుంది. ఎందుకంటే ఆయన స్థితికారుడు, ఆయన శక్తి సత్వగుణ స్వరూపిణి అయినటువంటి లక్ష్మి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడూ చేసేది ధర్మాన్ని రక్షించడం, ఆయన యందు శక్తిని ఉంచాలి. మరి ఇప్పుడు శక్తిని ఎందుకు తీసేసింది అంటే, ఒక్కొక్కప్పుడు శక్తినిచ్చి ఉపయోగం, ఒక్కొక్కప్పుడు శక్తిని తీసేసి కూడా ఉపయోగం ఉంటుంది. మీరు చూడండి, ఫ్యాక్టరీ బాగా పనిచేస్తుంటుంది, అందులో ఉన్న యంత్రాలన్నీ చాలా బాగా పనిచేస్తుంటాయి, అయినా కూడా ఫ్యాక్టరీ షట్ డౌన్ అంటారు. అంటే ఒకరోజు ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలన్నింటినీ ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు అంటే,
పనిచేసి ఘర్షణకి లోనైనటువంటి యంత్రం ఒకరోజు పని ఆపు చేసి విరామం ఇవ్వకపోతే దాని జీవనకాలం దెబ్బతింటుంది. కాబట్టి శక్తిని ఇంకా ఉంచాలి అంటే ప్రయత్నపూర్వకంగా ఒకరోజు ఆపాలి. ఒక ఫ్యాక్టరీ షట్ డౌన్ లో ఫ్యాక్టరీ యొక్క జీవిత కాలాన్ని పెంచినట్టు నిరంతరంగా పనిచేసేటటువంటి జీర్ణ ప్రక్రియకి విశ్రాంతినిచ్చి అది ఇంకా బాగా పనిచేసేటట్టు చేయడానికి ఉపవాసం చేయించినట్టు విష్ణు భగవానుడికి అలసట కల్పించి అమ్మవారు ఏదో ఒక మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని సాధించబోతోంది. ఇది ప్రకటంగా ఆవిడ పైకొచ్చి చెప్తుందా? చెప్పదు. ఎందుకని? ఆమె నిర్గుణ స్వరూప, ఆమె తెర వెనక ఉంటుంది. మీతో మనవి చేశాను, ఫ్యాన్ తిరగడం కనపడుతుంది, లైట్ వెలగడం కనపడుతుంది, మైక్ బాగా గట్టిగా మాట్లాడేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి కనపడుతుంది, కానీ వాటిలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు కనపడదు. అలాగే స్థితికారుడైన విష్ణువు చేత ఇప్పుడు అలసట పొందేటట్టుగా చేసిన శక్తి స్వరూపం ఎవరో కూడా మన కంటికి కనపడదు. కానీ అలసట పొందినటువంటి విష్ణు భగవానుడు అబ్బా నాకు చాలా బడలికగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు. అలసట పొందినటువంటి వ్యక్తి విశ్రాంతి తీసుకుంటే శక్తిని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి విశ్రాంతి అంటే మనకి నిద్రలో ఎలా అయితే అవయవములన్నీ ఇంద్రియములన్నీ శక్తిని పొందుతాయో అలా ఆయన కూడా నిద్రని పొందాడు. నిద్రని పొందడం అన్న మాటకి మీరు రహస్యం చూడాలి. నేను నిద్రపోతానా, నిద్ర నాకు వస్తుందా? నేను నిద్రపోవడం కుదరదు, పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు, నిద్ర నన్ను పొందాలి. అంటే అమ్మవారే నిద్రారూపంతో విష్ణువుని పొందింది. దీని వెనక చమత్కారం ఏమిటో, దీని వల్ల జరగబోయేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో, ఎందుకు విష్ణు భగవానుడు అలా విశ్రాంతి తీసుకున్నాడో రేపటి రోజున మీరు ఈ కథలో ఉండేటటువంటి గమ్మత్తుని విని తరించెదరుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.